హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వచ్చేసి ముమ్ముని మీట్ అయ్యి హాస్పిటల్‌లోకి వెళ్దామని చెప్పి బయటికి వెళ్తే బయట వర్షం పడుతూ ఉందని చెప్పేసి డోర్ దగ్గర అలాగే నిలబడి ఉంటుందన్నమాట. మింగ్ మింగ్ కూడా వస్తాడు కదా! మిస్ ఫెంగ్‌ని మీట్ అవ్వడానికి. సో, మాట్లాడిన తర్వాత మింగ్ వచ్చి అప్పుడు డోర్ దగ్గర మన యూని అబ్జర్వ్ చేస్తాడనమాట. తన దగ్గర అంబ్రెల్లా ఉండి కూడా వెంటనే బ్యాగ్‌లో పెట్టేస్తాడు. కాసేపు యూతో పక్కనే నిలబడి టైమ్ స్పెండ్ చేయొచ్చని చెప్పి. వెళ్ళి అక్కడ నిలబడి, "ఏంటి వర్షం పడుతుందని ఇక్కడున్నావా?" అంటే, "అవును అంబ్రెల్లా మర్చిపోయాను. అందుకే ఇక్కడున్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. "నేను కూడా మర్చిపోయాను" అని చెప్పి తను కూడా అక్కడే వెయిట్ చేసి, "ఎలా ఉన్నావు ఇప్పుడు? అంతా బానే ఉందా?" అంటే, "ఆ! ఇప్పుడు బానే ఉన్నాను. నాకు అందరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే స్టడీస్‌లో కూడా మంచిగానే ఉంది నా పర్ఫార్మెన్స్" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు మింగ్ ఏం చెప్తాడంటే, "యాక్చువల్లీ నేను పారిస్ వెళ్ళిపోతున్నాను. సో, దానికోసం ఫ్రెంచ్ కూడా నేర్చుకుంటున్నాను. అక్కడే ఇక హైర్ స్టడీస్ చేస్తాను. మేబీ ఇదే మన లాస్ట్ మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నాకేదైనా చెప్పాలని ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్" అన్నట్టు చెప్తాడు. దానికి యు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి తను వెళ్ళిపోబోతుందనమాట. మింగ్ "ఒక్క నిమిషం ఆగు, నా దగ్గర అంబ్రెల్లా ఉందని చెప్పేసి ఇందాక అబద్ధం చెప్పానని. ఇదిగో ఇది తీసుకొని వెళ్ళు" అన్నట్టు చెప్తే, "లేదు ఇది తీసుకుంటే మేబీ నిన్ను మళ్ళీ నేను మీట్ అవ్వకపోతే ఎలా ఇది అంబ్రెల్లా రిటర్న్ ఇవ్వాలి? ఇవ్వలేను కదా!" అని చెప్పేసి అవసరం లేదని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఈవెన్ అంటూ ఉంటారనమాట. "ఏంటి ఎంతసేపు హాస్పిటల్‌కి వెళ్ళొద్దని చెప్పి చెప్పట్లేదు. టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తే నీకు యూనివర్సిటీ ఎగ్జామ్ దగ్గరికొస్తుంది కదా! నువ్వు ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాలని" చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటారు. దానికి ఈవ్ వచ్చేసి, "మీకొక లైఫ్ కన్నా ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యాయా? క్యూబ్ అయ్యి బెయ్యి లైఫ్ కూడా ఇలాగే పోయింది. మీకసలు బాధే లేదు" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. "మీకసలు తెలుసా బెయ్యి నాతో ఏం చెప్పిందో? నేనొకసారి వచ్చాను సిటీకి. అప్పుడు నేను బెయ్యిని మీట్ అయ్యాను బెయ్యుని. తనేం చెప్పిందంటే నా పేరెంట్స్‌ని నాకిచ్చేస్తానన్నట్టు చెప్పింది. సంథింగ్ ఏదో జరిగింది" అన్నట్టు మాట్లాడుతుంది. బెయ్యి గురించి టాపిక్ రాగానే ఇక వాళ్ళ అమ్మగారు బాధగా లోపలికి వెళ్ళిపోతారనమాట. ఆ రోజు నైటొచ్చేసి మన ఈవ్ వచ్చి వాళ్ళ అమ్మగారు రూమ్‌లో చూస్తే వాళ్ళ అమ్మగారు కనిపించరనమాట. అదేంటి ఎక్కడికి వెళ్లారని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్తే వాళ్ళ అమ్మగారు బాధగా బయటకి చూస్తూ ఉంటారు. తిను మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. తనకేం అర్థం కాదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ నాన్నగారు బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ ఉంటే తనకి, "నైట్ ఏమైందో తెలుసా?" అని చెప్పి అమ్మగారు పైకి వెళ్లారు. నేను మాట్లాడదామని ప్రయత్నించినా మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ కాదు. లాస్ట్ టైమ్ విలేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది అంటే, వాళ్ళ నాన్నగారేమో "ఎక్కువ ఆలోచించకు. మీ అమ్మగారు మార్నింగే షాప్‌కెళ్లారు. ఏం కాలేదులే నువ్వెక్కువ ఆలోచించకు. స్కూల్‌కి లేట్ అవుతుంది. ఫాస్ట్‌గా వెళ్ళు" అన్నట్టు చెప్తారు. స్కూలుకి వెళ్ళాక మొము ఇంకా మన అయ్యు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మొము తన బాధను షేర్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నగారు మ్యాథ్స్ టీచర్‌గా ఉండేవాడు. అప్పుడు ఒక బర్త్‌డే పార్టీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళు చాలా రిచ్, చాలా బావుంది కూడా పార్టీ చాలా గ్రాండ్‌గా చేశారని చెప్పి, ఆ పార్టీ నుండి వచ్చిన తర్వాత మా నాన్నగారిని అడిగాను. మనమెందుకు ఇలా చేసుకోం? మనమెందుకు రిచ్‌గా లేమని చెప్పేసి. అప్పుడే కొన్ని డేస్‌లో మా నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆ బిజినెస్ లాస్ అయ్యి ఇలా అయిపోయింది. సో, ఆ రోజు నేనలా అడగడం వల్లే ఇదంతా జరిగిందేమో, లేకపోతే మేము స్టేబుల్‌గా ఎట్లో ఒకట్ల ఉండేవాళ్ళమేమో ప్రశాంతంగా అయినా అన్న ఆ బాధ నాకింకా అలానే ఉంది. ఆ రిగ్రెట్ అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. దానికి యూ వచ్చి ఒక్క సైడే థింక్ చేస్తున్నావు. అదే రీజన్ అని చెప్పేసి నీకు చెప్పలేదు కదా! నువ్వెందుకు ఓవర్ థింక్ చేస్తున్నావు? అదేం అయ్యుండదులే అని చెప్పేసి తను ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది మొమోని. నెక్స్ట్ సీన్‌లో యూ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నప్పుడు తన బ్యాగ్‌లో ఒక కార్డ్ కనిపిస్తుందనమాట. వాళ్ళ స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు ఎయిడ్స్ ప్రివెన్షన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు తనకొక కార్డ్ ఇస్తారు. తనని కూడా వాలంటీర్ చేయమని చెప్పేసి. అది చూసి తను కూడా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళే ముందు తన బ్రదర్‌తో ఇలా చెప్తుంది. "నీకు నా పాకెట్ మనీ కావాలంటే నాకు హెల్ప్ చేయాలని చెప్పి పేరెంట్స్‌కి చెప్పొద్దు నేను బయటికి వెళ్తున్నానని" చెప్పి సైలెంట్‌గా బయటికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్లి లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది. దాని గురించి అంతా చెప్తూ ఉంటే, ఇంతలో లోపల నుండి మనకి యూకి తెలిసిన వాళ్ళ స్కూల్‌లో వర్క్ చేసే ఆ అసోసియేషన్ లీడొస్తారనమాట. తను రాగానే, "యూ నా స్టూడెంటే లోపలికి పంపించండి" అన్నట్టు తను చెప్తుంది. యూ ఇక లోపలికి రాగానే యూకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందనమాట. ఈ అసోసియేషన్‌లో మేము 8 పేషెంట్స్‌కి బాగా ఎలా అయినా సరే వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళ లైఫ్ ఎలా ఈజీ చేసుకోవాలో అది అంత భయంకరమైన జబ్బేం కాదు. దాన్నెలా ప్రివెంట్ చేసుకోవాలో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. యాస్ ఎ అసోసియేషన్‌గా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. చూడు ఇక్కడ కూడా క్లాస్ జరుగుతుందని చెప్పేసి క్లాస్ కూడా చూసిందనమాట. సో, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే డాక్టర్ జాంగ్‌ని యూకి పరిచయం చేస్తుంది. యూ ఏదో డౌట్ ఉందని చెప్పేసి అడిగితే, సో, పరిచయం చేసి తిను వెళ్ళిపోతుందనమాట. యూ డాక్టర్ జాంగ్‌ని క్వెషన్ అడుగుతుంది. నాకొక క్వెషన్ ఉంది అదేంటంటే ఎయిడ్స్ పేషెంట్స్ ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ ఆల్రెడీ మనకి ఎర్లీ స్టేజ్‌లోనే ఉందని తెలిసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తక్కువ టైంలోనే చనిపోయే ఛాన్స్ ఉంటుందా అన్నట్టు తను క్వెషన్ చేస్తే డాక్టర్ జాంగ్, ఇది అసల రేర్ కేస్ అలా జరగదు. ఎప్పుడు మనం ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు
అంత ఫాస్ట్‌గా ఏం చనిపోము. లాస్ట్ లెవెల్‌లోనే ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి అది ఎక్కువైతే అప్పుడు మనం చెప్పలేమన్నట్టు డాక్టర్ చెప్తాడనమాట. ఆ మాటతో తనేం అర్థం చేసుకుంటుందంటే, అంటే బేయు ఎయిడ్స్ వల్ల చనిపోలేదేమో అన్నట్టు తనకి అలా అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి వాళ్ళ నాన్నగారు మీట్ అవుతాడనమాట. ఆ రోజు నైట్ వాళ్ళ నాన్నగారు పప్పీని రెడీ చేస్తూ ఉంటారు. సో, మింగ్ వెళ్ళగానే ఏం చేస్తున్నారంటే, "ఈ పప్పీ నీకన్నా క్యూట్‌గా ఉంది. అందుకే దీంతో ఆడుకుంటున్నాను" అన్నట్టు సరదాగా అంటారు. సరే నెక్స్ట్ వీకే అంట కదా మీడియేషన్ అంటే, "అవును. దాంతో నీకెందుకు? నీకిప్పుడు స్టడీస్ ఇంపార్టెంట్. అవేం థింక్ చేయకు నేను చూసుకుంటాను. నువ్వు చదువుకుంటే చాలు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఒకవేళ మళ్ళీ ఆ పేషెంట్ మీ దగ్గరకొస్తే ట్రీట్ చేస్తారా అంటే, తప్పకుండా చేస్తాను. నేనిప్పటికి రిగ్రెట్ అవ్వట్లేదు నేను చేసిన పని. నేను మంచే చేశాననే ఫీల్ అవుతున్నాను. ఎలా జరుగుతుందో అలా జరగని అన్నట్టు నేను ఫేస్ చేస్తానన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఆ మాటలకి మింగ్ అయితే చాలా ఇంప్రెస్ అవుతాడనమాట. వాళ్ళ నాన్నగారు ఎంత మంచివాళ్ళో అప్పుడే అర్థమవుతుంది మింగ్‌కి. ఆ రోజు నైట్ యూ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. ఏమైందా అని చెప్పి వెంటనే షాప్‌కి కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నారన్నట్టు చెప్తారు. దీని వెంటనే ఇక స్టార్ట్ అవుతుందనమాట. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు స్పృహలో కూడా ఉండరు. పక్కనే వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ ఫాదర్ డాక్టర్ కూడా ఉంటారు. ఏమైంది అని చెప్పి డాక్టర్‌ని క్వెషన్ చేస్తే, "మీకు తెలీదా ఈ పేషెంట్‌కి డిప్రెషన్ ఉంది. యాంటీ డిప్రెషన్ పిల్స్ డోసేజ్ ఎక్కువ మింగేశారు. అందుకే ఇలా జరిగింది" అన్నట్టు డాక్టర్ చెప్తారు. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ నాన్నగారు అసలు అయ్యో! ఏం జరిగింది ఫుల్‌గా నాకు చెప్పండి అని చెప్పేసి అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. బేయు చనిపోయిన తర్వాత యాక్చువల్లీ సో, మీరిక్కడే ఉన్నారు. మేము విలేజ్‌కి వెళ్ళిన తర్వాత తన అస్థికలు తీసుకొని ఒకరోజు నైట్ మీ అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది అంటే మనం తప్పు చేసాము బేయుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి మన దగ్గరే ఉంచుకోవాల్సింది. తను ఎంతలా ఫీల్ అయిందో ఇప్పుడు అర్థమవుతుంది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇక నేనేమో ఓదార్చడానికి ట్రై చేశాను. ఆ రోజు నైట్ మీ అమ్మగారైతే ఏకంగా వెళ్లి బేయు సమాధి దగ్గరే పడుకున్నారు. నిద్రలో లేచి చూస్తే కనిపించట్లేదని చెప్పి అంతా సెర్చ్ చేస్తే అక్కడ కనిపించారు నాకు అన్నట్టు చెప్తాడు. అప్పుడే నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరుగుతుంది మీ అమ్మకని చెప్పి వెంటనే నేను హాస్పిటల్‌లో చూపిస్తే వాళ్ళు చెప్పారు మీ అమ్మగారికి డిప్రెషన్ ఉందని చెప్పేసి. అప్పటినుండి యాంటీ డిప్రెషన్ పిల్స్‌ని మీ అమ్మగారు యూజ్ చేస్తూనే ఉన్నారు అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్లియర్‌గా జరిగిందంతా యూతో చెప్తారు. నేను ఇలా చెప్పానని కూడా మీ అమ్మగారికి చెప్పుకో తెలిస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. మీకు తెలియకూడదని చెప్పేసి అనుకుంటుంటాను అన్నట్టు కూడా చెప్తారు. నెక్స్ట్ సీన్‌లో మింగ్ ఏం చేస్తాడంటే, ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని కేస్ గెలిపించాలని చెప్పేసి, ఆ పేషెంట్ చనిపోయిన పేషెంట్ హస్బెండ్ పరారీలో ఉన్నాడు కదా! అతను ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఫైనల్లీ వెళ్లి అతనితో మాట్లాడతాడు. ఇంకో పక్క వాళ్ళ నాన్నగారికి ఆ రోజే మీడియేషన్ ఉంటుంది. వాళ్ళేం చెప్తారంటే, పేషెంట్ తరపు వాళ్ళొచ్చి కంప్లెయింట్ విత్‌డ్రా చేసుకొని, మీ సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్తేనే మేమేమైనా చేయగలం. లేకపోతే మేము కూడా ఏం చేయలేం అన్నట్టు చెప్తారు. ఇంతలో అక్కడికి ఆ పేషెంట్ ఒస్తాడనమాట. అంటే ఆ పేషెంట్ వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా! సో, ఆపరేషన్ చేసిన తర్వాత తన హస్బెండ్ అక్కడికొస్తాడు. మింగ్ మాట్లాడిన తర్వాత, "మీ తప్పేమి లేదు. నా వైఫ్ క్లియర్‌గా చెప్పింది. మీతో ట్రీట్మెంట్ చేయించుకోవడం తనకి చాలా సంతోషకరమైన విషయం" అని చెప్పేసి, "నేను డబ్బులు లేవని చెప్పి బిల్ కట్టడానికి, పని చేయడానికి బయటికి వెళ్ళాను. ఈ గ్యాప్‌లో మా పేరెంట్స్ అందరూ ఇలా కలిసి ఇలా చేస్తారని చెప్పి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐయామ్ సో సారీ. నా సైడ్ నుండి నేను సిన్సియర్‌గా సారీ చెప్తున్నాను. అలాగే కంప్లెయింట్ కూడా విత్‌డ్రా చేసుకుంటానన్నట్టు చెప్తాడనమాట. అప్పుడింకా మింగ్ వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ విషయం తెలిసిన తర్వాత కన్ఫర్మ్‌గా ఇదంతా మింగే చేసుంటాడని చెప్పి వెంటనే మింగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. "అదేంటి ఇక్కడున్నావంటే" "అవునులే నువ్విక్కడే ఉంటావని నేను ముందే గెస్ చేశాను. అందుకే ఇక్కడికొచ్చానన్నట్టు" చెప్తాడు. "మీకెలా తెలుసంటే చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పారిపోయేవాడివి ఏమన్నా అంటే సరే, సో పారిపోయిన ప్రతిసారి ఇక్కడికే వచ్చి పడుకునేవాడివి. నేనే నిన్నెత్తుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడిని" అన్నట్టు చెప్తాడు. "అదేంటి గ్రాండ్ ఫాదర్ కాదా వెళ్లి తీసుకువెళ్ళిందంటే" "లేదు లేదు నేనే" అన్నట్టు చెప్తాడనమాట. "చాలా థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకంటే" నేనే చేశాను మీకెలా తెలుసంటే, నాకు తెలుసు నువ్వు కాకపోతే నాకెవరు హెల్ప్ చేస్తారు. చాలా థాంక్ యూ అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. మింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలాగే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు మింగ్ ఎలా అల్లరి చేసేవాళ్ళు ఇవన్నీ మింగ్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో యు ఏం చేస్తుందంటే, ఆ ఎయిడ్స్ ప్రివెన్షన్ అసోసియేషన్ ఉంది కదా! దానిలో తను కూడా వెళ్లి జాయిన్ అవుతుందనమాట. ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళు చిన్న వర్క్ ఇస్తారు. అక్కడ ఫోటోస్ అవన్నీ పేస్ట్ చెయ్యి అని చెప్పేసి. పాస్ట్‌లో తీసిన ఫోటోస్ అన్నీ మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నట్టు చెప్తే, సరే అని చెప్పి తను ఆ వర్క్ స్టార్ట్ చేస్తుంది. పేస్ట్ చేసేప్పుడు ఆ ఫోటోస్‌లో బెయ్యి ఫోటో కూడా ఉంటుందనమాట. తను ఆ ఫోటో చూస్తే అలానే ఉండిపోతుంది. అప్పుడే మిస్ లీ వస్తూ ఉంటే, నేను కాలేజ్‌లో చూసినప్పుడే అనుకున్నాను, స్కూల్‌లో చూసినప్పుడే నువ్వు బెయ్యి సిస్టర్ అయ్యుంటావు, తనలాగే ఉన్నావని చెప్పేసి అన్నట్టు తను చెప్తుంది. మిస్ లీని క్వెషన్ చేస్తుందనమాట. మీకేమైనా తెలుసా బెయ్యి గురించి అంటే, ఆ! తెలుసు. తను కూడా మా అసోసియేషన్‌లో ఒక మెంబరే. ఒకరోజు ఇక్కడికొచ్చిన తర్వాత ఒకరోజు తను క్యాంపైన్‌కొచ్చినప్పుడు తనకి సడెన్‌గా ఒక కాలొచ్చింది. ఆ కాల్ రాగానే వాళ్ళెక్కడికో రమ్మని చెప్తే, "బేయు నాకు వేరే వర్క్ ఉందని" చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను చనిపోయిందని చెప్పేసి న్యూస్ విన్నాను. ఆ రోజు నేను ఆపుంటే ఇదంతా జరిగేది కాదేమో అని ఆ మూమెంట్ నాకనిపించింది. ఇంకా రిగ్రెట్ అవుతున్నాను అన్నట్టు చెప్తుందనమాట.
సో, ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన బ్రదర్ ఇంకా తను బట్టలు పైన ఆరేస్తూ ఉన్నప్పుడు తన బ్రదర్ వచ్చేసి అరుస్తూ ఉంటాడు. "ఇంకెప్పుడు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోకు. వాళ్ళకి ఆన్సర్లు చెప్పలేక నేను చస్తున్నాను" అంటే, "నీకొక విషయం చెప్పనా? బేయు సూసైడ్ చేసుకొని చనిపోయిందని నాకనిపిస్తుంది" అన్నట్టు చెప్తుందనమాట. ఒక్కసారిగా తన బ్రదర్ షాక్ అవుతాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.